మనసు ఇచ్చినానే మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే. మనసు ఇచ్చినానే మరిచిపోయినావే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడుంటారు సార్? నేను ఒక 50+ పాడుంటాను మేడం. ఓకే. ఇంకా కొన్ని రిలీజ్ అయ్యేట్టు ఉన్నాయి. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు సార్? మా నాన్న లేడు, చనిపోయిండు. ఏదన్నా లోటు ఉందంటే అది మా నాన్నలో లేని లోటు అనిపించింది నాకు. ఉంటే బాగుంటుండే కదా అనేది. మా తమ్ముడు రాసిన సాంగ్స్ మాత్రమే కరెక్ట్ వాడనుకున్నట్లే వాడనుకున్న లిరిక్స్, ఆ ట్యూన్ మొత్తం పర్ఫెక్ట్ వచ్చినంత వరకు పాడిస్తాడు అట్లే. స్టూడియో నేను వేరే వాళ్ళది ఈజీగా పాడేస్తాను. మా తమ్ముడు రాసిన సాంగ్ చాలా ఇబ్బంది అవుతుంది పాడడానికి. వెనకలనే ఉంటాడు. అది పర్ఫెక్ట్ వచ్చినంత వరకు లేదు, ఈ లైన్ ఇట్లే రావాలి. పట్టు సీరే గట్టుకున్నా ఓ ఎన్నెలమ్మ, ప్రాణమోలే చూసుకున్నా నేను పారాయోడినమ్మా, బుగ్గ సుక్క పెట్టుకున్నా ఓ జాబిలమ్మ, ప్రేమనే సంపుకున్నా పిచ్చివాణ్ణి నేనేనమ్మా. పట్టు సీరే గట్టుకున్నా ఓ ఎన్నెలమ్మ, ఓ అందాల రాధమ్మ ఎందుకే అలక, ఈ కృష్ణయ్య కోసమే నీ ఎదురు చూప, నాలకంతా నీ కోసమే ఓ బావయ్యో, నువ్వు లేకుండా గడి అయినా ఉండలేనయ్యో. అందాల రాధమ్మ ఎందుకే అలక, ఈ కృష్ణయ్య కోసమే నీ ఎదురు చూప, నువ్వు లేని నాడు నా గుండె లేదు, నువ్వు కాని తోడు చావైంది చూడు, నాలోని ప్రాణం ఆగింది నేడు, నీ రాక కనలేని దూరాన్ని ఇచ్చిందే ఓ. ఎండి మబ్బు ఎన్నెల్లో సీకట్టొచ్చే ఎన్నియలో, తారలేని దారుల్లో తోసిపాయ ఎన్నియలు, నువ్వు లేని నాడు నా గుండె లేదు, నువ్వు కాని తోడు చావైంది చూడు, నాలోని ప్రాణం. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మీ తరఫున ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే 100% మేడం, తప్పకుండా చెప్తా. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు లేకపోయి ఉంటే మనసు ఇచ్చిన సాంగ్ తొందరగా వీడియో వర్షన్ వస్తుందని నేను అనుకోలేదు. వాళ్ళు మాకు తోడవడం వల్లనే ఈ వీడియో బయటకు వచ్చింది. కాబట్టి మీ అందరికీ, మన ఆర్కే మ్యూజిక్ పార్ట్నర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రోత్సాహం సపోర్ట్ వల్లనే నేను మా తమ్ముడి స్థాయికి వచ్చినామని గట్టిగా నమ్ముతున్నాను నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ టీవీ ఛానల్. నేను మీ గీతాకృష్ణ. ఈరోజు మనతో ఉన్నారు మంచిగా లవ్ ఫెయిల్యూర్స్ అయితే చాలా మంచిగా పాడతారు సార్ అయితే. సో రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సో సార్ది పాటల ప్రయాణం ఎలా మొదలైంది ఏంటి అని సార్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా సాంగ్స్ పాడించుకుందాం మనం. నమస్తే అండి రామకృష్ణ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే సార్, మీకు ఫస్ట్ మీరు పాడిన సాంగ్ తోని స్టార్ట్ చేద్దాం ఒకసారి మా కోసం. ఓకే మేడం, తప్పకుండా. నువ్వే నా ప్రేమ నీ మనసును మరిచి, నీవే నా ప్రాణమని ఊపిరి విడిచి, ఆ ఆ ఆ ఆ ఆ మనసు ఇచ్చినానే మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే, కలలు మోసినానే కథలు చేర్చినావే, నిజమునంత నీరుగార్చి నేరమైనావే, నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలుసు అయితిగా, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోన ఊహలన్నీ ఆపుతున్నవే, చినుకు కనులు అన్ని నన్ను చిన్నబోయి చూస్తూ ఉండినాయే, తన వెలుగు నువ్వని చెరిగిపోని జ్ఞాపకాలు గుండెలోన దాగి ఉండినాయే, తన తలపు నువ్వని గోడుతోనే గుండె ఆగినాక, గూడు కట్టి నిన్ను పిలవలేక,
నేనే మూగబోతినే నీలో ఆగమైతినే నాలో భారమై బాధనై మిగిలిపోతినే నేనే మూగబోతినే నీలో ఆగమైతినే నాలో భారమై బాధనై మిగిలిపోతినే. Thank you. సూపర్ సార్, నాకైతే చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే. Thank you. అంటే నేను విన్నాను, యాక్చువల్ గా నాకు మీరు పాడారని నాకు తెలియదు ఇప్పటి వరకు అయితే. చాలా మందికి తెలియదు మేడం నేను వాడినానే. కాకపోతే నేను విన్నప్పుడే అనుకున్న సాంగ్ బాగుంది, మీది వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్ గా మంచిగా అనిపిస్తుంది సార్ వినడానికి చాలా మంది కూడా. అంటారు. థ్యాంక్ యూ. సో చాలా బాగా పాడారు సార్. సో ఇంకా ఎక్కడ సార్ మనది ప్రాపర్? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం, జడ్చర్ల పక్కన రాజాపూర్ అని విలేజ్ అండ్ మండల్ రాజాపూర్. ఓకే, అక్కడ నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు సార్? అంటే నేను స్కూల్ లైఫ్ నుంచి వాడతాను మేడం. స్కూల్ లైఫ్ నుంచే సాంగ్స్ వాడుతుండే. యూట్యూబ్ లోకి వచ్చి ఒక 3 years అవుతుంది మేడం. నేను ఫస్ట్ సాంగ్ ఇదే, ఇప్పుడు ఇంతకుముందు వినిపించిన కదా, అది నేను యూట్యూబ్ లో వాడిన ఫస్ట్ సాంగ్. ఓకే సార్, ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారు మీకు? మాకు ఎవరు ఇవ్వలేదు మేడం. నేను అంటే ఇంటర్వ్యూస్ కి అట్లా వెళ్ళిన సింగింగ్ కోసం. మా తమ్ముడు రైటర్ రామ్ అని ఉన్నాడు, ఓకే, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మేమిద్దరం కలిసి బాగా ట్రై చేసేవాళ్ళం. లిరిక్ రైటర్ గా మా తమ్ముడు, సింగింగ్ కోసం నేను. మాకు ఎక్కడ అవకాశం రాకపోయేసరికి మేమే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకొని మా తమ్ముడు సాంగ్ రాసిండు, నేను పాడాను. ఫస్ట్ సాంగ్ అదే. ఓకే, ఫస్ట్ సాంగ్ మీ ఛానల్లోనే పాడారు? మా ఛానల్లోనే. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవకాశాలు వచ్చినాయి సార్ మరి? ఈ సాంగ్ తర్వాత వచ్చినాయి మేడం. ఈ సాంగ్ ఎప్పుడైతే యూట్యూబ్ లో రిలీజ్ ఫస్ట్ సింగర్ వర్షన్ రిలీజ్ చేసినాము. అంటే మేము చూద్దాం ఎట్లా ఉంటది అనేది మాకు అంత తెలియదు స్టార్టింగ్ లో, కాబట్టి ఫస్ట్ స్టూడియో వర్షన్ రిలీజ్ చేసినాం. స్టూడియో వర్షన్ లో బాగా ఇది వీడియో చేయండి బాగుంటది, మంచిగా రీచ్ అవుతుంది అని బాగా కామెంట్స్ వచ్చినాయి. దాన్ని బట్టి తర్వాత వీడియో తీసినాం. వీడియో ఇంకా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నాకు వేరే ఛానల్ నుంచి కూడా సింగింగ్ అవకాశం వచ్చింది. ఓకే, మళ్ళీ మీకు నెక్స్ట్ ఏ ఛానల్ ఫస్ట్ అవకాశం ఇచ్చింది మళ్ళీ తర్వాత? రంజీ టూన్స్ అని పట్టు చీర సాంగ్. ఓకే, పట్టు చీర సాంగ్. ఓకే, అది కూడా మీరే పాడారా? అయితే అది థర్డ్ సాంగ్ మేడం. సెకండ్ సాంగ్ మళ్ళీ మా ఛానల్లోనే ఎండిమా బిన్నెల అని ఒక సాంగ్ పాడినాం. అది కొంచెం మేము ప్రమోషన్ వల్ల బయటికి ఎక్కువ వెళ్ళలేకపోయింది. థర్డ్ సాంగ్ పట్టు చీర సాంగ్ పాడినాం వేరే ఛానల్. అది నాకు వేరే ఛానల్ నుంచి ఫస్ట్ అవకాశం ఉంది అట్లా. అయితే అది కూడా మీరే పాడారు? అది కూడా నాకు ఫేవరెట్ సాంగ్ సార్, ఇంకా చాలా సార్లు విన్నాను నేను. చాలా బాగుంటది సార్ నిజంగా. మేమైతే అది రిలీజ్ అయిన కొత్తలో అంటే మీరు పాడేది అని తెలియదు, కాకపోతే మేము విన్నాం రిపీట్ పెట్టుకొని. చాలా మందికి తెలియదు, నాకు కాల్ చేసి మీరేనా సార్ పాడింది అట్లా అని చాలా మంది అడిగారు. తర్వాత మనసు ఇచ్చిన సాంగ్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది కాబట్టి గుర్తుపట్టలేకపోయారు చాలా మంది అట్లా. దాని తర్వాత ఇది బ్రేక్ వచ్చింది మళ్ళీ. ఓకే సార్, ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడుంటారు సార్? నేను ఒక 50+ పాడుంటాను మేడం. ఓకే, కొన్ని రిలీజ్ అయ్యేట్టు ఉన్నాయి, ఇంకా షూట్ కాలేదు ఇంకా. ఓకే, అంటే మీరు పాడమేనా రాయడం కూడా రాస్తారా సార్? అంటే మా తమ్ముడే రాస్తాడు మేడం మేజర్ గా. నా వాయిస్ కి ఎట్లా కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలి ఏందనేది మా తమ్ముడికి బాగా తెలుసు. ఓకే, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అన్న వాళ్ళ కాంబినేషన్ ఎట్లుంటుందో మాది కూడా. అంటే మా తమ్ముడు నన్ను దృష్టిలో పెట్టుకుని ప్రతి సాంగ్ రాస్తాడు. అది అంటే మీరు ఓన్ బ్రదర్సా? పెద్దమ్మ కొడుకు. అట్లా నా వయసు చిన్నప్పటి నుంచి చూసిండు దగ్గరుండి కాబట్టి. అంటే అతను పాడతారా? స్కూల్ లైఫ్ లో వాడుతుండే. యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఒక సాంగ్ వాడిండు, కానీ ఇంకా మళ్ళీ ఏం పాడలేదు. లిరిక్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు, సింగింగ్ అంత ఇవ్వడు. ఓన్లీ లిరిక్స్ బాగా రాస్తాడు, నేను వాడతాను. అంటే సార్ మీరు తమ్ముడు రాసి పాడుతుంటారా? బయట వాళ్ళది ఇప్పుడు పట్టు చీర సాంగ్ సురేష్ కడారి అని అతను రాసిండు, మా తమ్ముడు ఏం రాయలేదు అది. అంటే మా తమ్ముడు మేము ఇద్దరం కలిసి వేరే ఛానల్స్ లో కూడా పాడినాము అన్నమాట, చేసినాం. ఇట్లా వేరే వాళ్ళు కూడా అడిగి రాయించుకున్నారు, పాడినాం. మా ఛానల్స్ కు ఇప్పటి వరకు నేను సింగింగ్ నేను రైటర్ గా మా తమ్ముడే చేసాను. ఇంకా వేరే అయితే వేరే సింగర్స్ అట్లా ఏం పాడియలేదు. ఫ్యూచర్ లో చెప్పలేము. ఇంకా మ్యారీడా సార్? మ్యారీడ్ మేడం. ఓకే, పిల్లలు సార్? నాకు 3 బాబులు మేడం. 3 బాబులు. పాప కోసం ఉన్నాం కానీ కాలేదు ఇంకా. ఓకే, పాప కోసం 3 అనుకున్నారు, కాకపోతే పాప కాలే, 3 బాబులే. అంత దేవుడు. అదే సార్, అవును.
ఒక్కొక్కసారి దేవుడు అలా చేస్తూ ఉంటాడు అంతే అన్నట్టు. మేడం. పాప కావాలనుకున్నప్పుడు బాబుల్ని ఎవరు ఇంకా మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు అంతే. అవునవును. ఇక కాకపోతే ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటే అన్ని నేను వాళ్ళే కూడా అనుకోవాలి. సరేలే ఉండంలే అని ఇంకా పెద్దగా ఏం ఫీల్ కాలేదు. ఓకే. కాకపోతే పాప ఉంటే బాగుంటుండే అనుకున్నా, కానీ ఇంకా అంత దైవాన్ని అందరూ వాళ్ళే అనుకోవాలి. సరిగా ఎంతమంది సార్ మీరు బ్రదర్ అండ్ సిస్టర్స్? నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి మేడం. ఓకే. మ్యారీడా వాళ్ళ ఇక్కడ? మా ఇద్దరు మ్యారీడ్, మా తమ్ముడికి ఇద్దరు పాపలు. ఓకే. ఎవరి లైఫ్ వాళ్ళు సెట్ అయిపోయి. అంతే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు సార్? మా నాన్న లేడు, చనిపోయిండు. అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, మా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా బయట వేరే చిన్న చిన్న పనులకు వెళ్తూ ఇంట్లోనే ఉంటుంది. అంటే వ్యవసాయ కుటుంబం? వ్యవసాయం ఏం లేదు మేడం. అంటే ఇంకా డైలీ వైజ్ కూలి వెళ్తారు కదా, అట్లా వెళ్తుంది మా అమ్మ. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ మేడం. ఓకే. 10th కంప్లీట్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే. అంటే లవ్ మ్యారేజా అరేంజ్ సార్? అరేంజ్డ్ మేడం. అరేంజ్. అరేంజ్డ్. ఓకే. మరి మీ మేడం బాగా సాంగ్స్ కి సపోర్ట్ చేస్తుంటారా సింగింగ్ పరంగా? చేస్తారు. మా మిస్సెస్ అని కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కరు నేను ఏదైనా సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు అనమాట. పిల్లల్ని దగ్గర రానివ్వకుండా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయరు. ఓకే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది మేడం. ఓకే. అంటే ఊర్లోనే ఉంటారా సార్, ఇక్కడ సిటీలో ఉంటారా? ఊర్లోనే మేడం, మాది విలేజ్ రాజాపురం అని చెప్పిన కదా, అక్కడనే ఉంటాం. ఓకే. అంటే ప్రతి రికార్డింగ్ కి అక్కడ నుంచి వచ్చి వెళ్తా? రికార్డింగ్ ఉన్నప్పుడు వస్తా, సాంగ్ రికార్డింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ లోపు వెళ్ళిపోతాం. ఒకవేళ నైట్ లేట్ అయితే ఇక్కడనే స్టూడియోలోనే ఉండిపోతా. ఓకే. ఒకవేళ తొందరగా అయిపోతే రిటర్న్ వెళ్ళిపోతాం. మాక్సిమం అయితే ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసుకొని వెళ్తా. ఒకవేళ ఏదన్నా బిజీ షెడ్యూల్ ఉండి వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్స్ కు అట్లా టైం సెట్ గా అన్నప్పుడు ఉండాల్సి వస్తుంది. మా అత్త వాళ్ళది కూడా ఇక్కడనే కాబట్టి ఉంటాను నేను. ఇంకా సార్, ఇంకా రీసెంట్ గా ఏమన్నా సాంగ్స్ వచ్చాయా? రీసెంట్ గా ఒకటి నేను రాసి పాడింది, ఒకటి ఫోక్ సాంగ్, బీట్ సాంగ్ వాడిన ఫస్ట్ టైం. ఫోక్ సాంగ్ కూడా పాడారు? బీట్ సాంగ్. ఓకే. అదొకసారి వినిపించండి సార్ మాకు. ఓకే మేడం. ఓ అందాల రాధమ్మ ఎందుకే అలక, ఈ కృష్ణయ్య కోసమే నీ ఎదురు సూపా, నాలకంతా నీ కోసమే ఓ బావయ్యో, నువ్వు లేకుండా గడి అయినా ఉండలేనయ్యో, నీ రూపే బంగారం నీ నవ్వే సింగారం, ఇక వదలను క్షణమైనా నీ దాసుడు నేనవుతా, ఆ మాటే చాలయ్యో నా బంగారు బావయ్యో, నీ కోసమే బ్రతికేస్తా, నీ ఇల్లాలిగా వస్తానయ్యో, ముద్ద మందారంలా ఎంత ముద్దుగున్నవే, రంభ ఊర్వశి మేనక నీకు సాటి రారులే, చాలు చాలే బావో ఇక పొగడకు నన్ను, నీ మాటలతోనే మాయ చెయ్యకు నన్ను, సిటి మాటికి నువ్వే అలగబోకే పిల్ల, ఎన్ని జన్మాలైనా తోడుగుంటను మళ్ళా, సౌమ్య సింగారాల సుందరాంగిని నేను, రామకృష్ణుడు మళ్ళీ నన్ను ఏలుకో బావు, నేను దుటున బొట్టై నీతో వస్తను పిల్లు, నీ కాలికి మెట్టై నీతో ఉంటను గుమ్ము, నా ఎదపై వాలే తాలి బొట్టువు నువ్వే, కంటి పాపల నిన్నే చూసుకుంటాలే బంగారు బావో, ముద్ద మందారంలా ఎంత ముద్దుగున్నవే, రంభ ఊర్వశి మేనక నీకు సాటి రారులే, చాలు సాలే బావో ఇక పొగడకు నన్ను, నీ మాటలతోనే మాయ చెయ్యకు నన్ను. సూపర్ సార్. అంటే ఇది మీరే రాసిరా సార్? ఇది నేను రాసాను. ఓకే. ఓకే. బాగున్నాయి సార్ లిరిక్స్, ఫీమేల్ వర్షన్ కూడా, అంటే సాంగ్ ఉన్నట్టుంది. ఓకే. ఫస్ట్ టైం అంటే దీనికంటే ముందు లవ్ సాంగ్ ఒకటి రాసిన, అది నా ఓన్ గా సింగిల్ గా నేను ఛానల్ పెట్టుకొని నేను రాసుకొని నేనే వాడుకున్నా. ఇది సెకండ్ సాంగ్ కొంచెం బీట్ సాంగ్ చేస్తే బాగుంటది, అన్నీ లవ్ ఫెయిల్యూర్ అయినాయి కదా, ఒకటి బీట్ సాంగ్ ట్రై చేస్తే ఎట్లుంటుందో చూద్దామని నేను బట్టు శైలజ గారు అని ఫీమేల్ బాగా వచ్చింది. ఓకే. బట్టు శైలజ పాడారు. ఓకే. సూపర్ కాంబినేషన్. రీసెంట్ వచ్చింది మేడం, ఇప్పుడు 100K చేంజెస్ అవుతుంది. ఓకే. రిలీజ్ కూడా అయింది? రిలీజ్ అయింది మేడం, ఒక 1 month అట్లా అవుతుంది. ఓకే సార్. ఇంకా మీరు అంటే మీరు ఒక పాడి
ఒక్కొక్కసారి కొంతమందికి అలా అవుతుంటది, పాడి మళ్ళీ వేరే వాళ్ళతో పాడిచి చేయడము, అట్లాంటి సందర్భాలు కూడా జరుగుతాయి కొంతమందికి. మీకు అలా ఏమన్నా సందర్భం అలా వచ్చిందా? జరిగింది మేడం. ఒక 2 సాంగ్స్ అయినాయి. ఓకే, మంచి పెద్ద సాంగ్స్ అవి కూడా. ఒకటి పట్టుచీర సాంగ్ అని సురేష్ కడర్ రాసిండు కదా, ఓకే, అతనే ఇంకొక సాంగ్ రాసిండు. అది నేను వాడిన తర్వాత మేబీ ఏమైందో తెలియదు. ఓకే, వేరే రామన్న, సింగర్ రామన్న దగ్గర అది వాడించారు. ఓకే, సింగర్ రాము గారు, రామన్న దగ్గర. తర్వాత ఇంకొకటి రావమ్మ బంగారు బొమ్మ అని ఒక సాంగ్ ఉంది. అవునవును, అది కూడా ఫస్ట్ నేనే వాడిన. తర్వాత దాంట్లో అన్ననే యాక్టింగ్ గా చేసాను, అంటే లీడ్ రోల్ హీరోగా అన్ననే చేసాను. ఆయన వాయిస్ కు అంటే ఇప్పుడు లీడ్ రోల్ ఆయనే ఉన్నాడు కాబట్టి తనకు ఆయన వాయిసే ఉంటే బాగుంటది అన్నట్లు నా వాయిస్ తీసేసి అన్న దగ్గర వాడిచ్చారు. మళ్ళీ ఈ 2 సాంగ్స్ అంటే 2 పెద్ద సాంగ్స్ మిస్ అయిపోయి నేను. ఓకే, ఓకే, అవునా. సో సేమ్ అదే సాంగ్ అదే ట్యూనింగ్ లో మళ్ళీ రాము గారితో పాడిచ్చారు. అంటే వాళ్ళు నాకు చెప్పారు, అంటే ఇట్లా కావాలని కాదు, ఇంకా కొంచెం తప్పని పరిస్థితిలో చేంజ్ చేయాల్సి వచ్చింది బ్రదర్ అని కూడా నేను కాల్ చేస్తే మాట్లాడారు. నాకు రైటరు అని రామన్న కూడా మాట్లాడాను. మీకు అమౌంట్ ఇచ్చారా సార్ మరి? నాకు ఇచ్చారు మేడం, నా పేమెంట్ నాకు ఇచ్చారు. కాకపోతే అది అన్న యాక్టింగ్ చేయడం వల్ల ఆయన వాయిస్ ఉంటేనే బాగుంటది అన్న వాళ్ళ మైండ్ సెట్ లా పాడించుకోరు మళ్ళీ. ఓకే, ఓకే, అంటే సార్ కొంతమందికి ఇప్పుడు పేమెంట్ పరంగా పేమెంట్ పక్కన పెడితే ఇది నేను పాడిన మళ్ళీ నాకు రాలేదా ఏంటి, నా వాయిస్ కొంచెం బాధ ఉంటది. బాధ అయితే ఫీల్ అయినా మేడం. అంటే ఎట్లా అంటే నేనేమనుకున్నా అంటే ఈ 2 మనసిచ్చిన సాంగ్, పట్టుచీర సాంగ్ తర్వాత ఇవి 2 నాకు మంచి ఇట్టు పడతాయి అనుకున్నా. అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా బాగా నచ్చిన సాంగ్స్, మా రిలేషన్ వాళ్ళకి ఇట్లా వినిపిస్తా కదా, ఇప్పుడు మా మామూలుగా అకేషన్లు అక్కడ ఉన్నప్పుడు వినిపిస్తాం కదా, అట్లా నెక్స్ట్ సాంగ్ ఏముంది అట్లా అని అడిగినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ సాంగ్ వాడిన ఇట్లా బాగా వచ్చింది అంటే విన్నారు వాళ్ళు. ఆ సాంగ్ సూపర్ ఉంది, ఎప్పుడు వస్తుంది ఇది అని వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ దాంతో ఉన్నారు. వస్తుందేమో, ఎప్పుడు వస్తుందో చూద్దాం అన్నట్లు ఉన్నాం. తర్వాత నేను సడన్ గా చూస్తే ఏమైందంటే ఇంకా అన్న వాళ్ళు కాల్ చేసి ఇట్లా అది అంటే ఓకే సరేలే అని ఇంకా కొంచెం బాధ అనిపించింది. అరే ఇది ఉంటే బాగుంటుండే కదా, సరేలే ఇంకా మన పేమెంట్ మేజర్ ప్రాబ్లం కాదు అది, కాకపోతే మనకు పేరు వస్తుండే ఇంకా కొంచెం ఒక ఇటు పడుతుండే అనేది ఉండే. ఆ అన్న వాళ్ళు మీ పేమెంట్ అయితే ఇచ్చినాం కదా అన్న, అది అంటే లేదన్న పేమెంట్ ప్రాబ్లం కాదు కానీ నాకు మంచి సాంగ్ మిస్ అయినా అనేది ఒకటి ఉంది అని చెప్పేసి అట్లా 2 పోయినాయి. ఓకే, 2 పోయినాయి సార్. ఇంకొకటి సాంగ్ ఏంటి? ఇంకొకటి అది టోన్ కిక్ అన్న చేసిండు హీరోగా. ఓకే, ఆ సాంగ్ అంతా ఐడియా వస్తుంది. అంటే అది కూడా రామ్ గారే పాడారా? రామన్న వాడింది. అది కూడా చిన్ననాటి ప్రేమ, చిన్ననాటి ప్రేమ అనే సాంగ్, అది కూడా రామన్న వాడిన అనమాట. అంటే అది ఇంకా ఏ కారణం వల్ల ప్రొడ్యూసర్ వాళ్ళు ఏందో తెలియదు కానీ ఈ సాంగ్ అయితే నాకు చెప్పి మళ్ళీ పాడించారు. ఇంకా అదంటే సడన్ అయిపోయింది. అది సరేలే ఇంకా మనకు వచ్చేటు ఉంటే మనకు వస్తాయిలే, ఇక పోయిన దాని గురించి ఎక్కువ బాధపడొద్దులే అని నేను లైట్ తీసుకున్నాను. ఎంతో కొంచెం మనసులో బాధ ఉన్నా అంటే మా పెద్ద సాంగ్స్ కదా మేడం, అది అట్లని కొంచెం బాధ అనిపించింది. తర్వాత రియలైజ్ అయిపోయింది. సరే, అది ఫస్ట్ మీరు కూడా పాడనే అన్నారు కాబట్టి మా కోసం కొంచెం పాడగలుగుతారా? ఓకే మేడం. ఆకాశంలా అందనంత దూరం వెళ్ళిపోకే, ఎండమావిలా ఎదురుగా ఉండి ఏడిపించమాకే, నా కన్నుల్లో నీ రూపం గుండెల్లో చేరి గుడి కట్టుకున్నాదే, ఇంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఆడే ఉండి పొమ్మన్నానే, అంత ప్రేమ నీపై పెంచుకున్నానే, అంతులేని ప్రేమ కోరుకున్నానే, అపురూపంగా ఆనందంగా నిన్ను చూసుకుంటానే, రావమ్మ బంగారు బొమ్మ పంచ ప్రాణాలే రాసిస్తానమ్మా, రావమ్మ బంగారు బొమ్మ ప్రేమ పిచ్చోని అయిపోయానమ్మా, రావమ్మ బంగారు బొమ్మ పంచ ప్రాణాలే రాసిస్తానమ్మా, రావమ్మ బంగారు బొమ్మ ప్రేమ పిచ్చోని అయిపోయానమ్మా. ఇది అనమాట. ఓకే, బాగా పాడింది సార్. చాలా బాగున్నాయి లిరిక్స్ కూడా. అన్మయ్య సార్ రాసిండు, అన్మయ్య బండారు సార్ అని. ఓకే, ఓకే, అన్మయ్య సార్ తనే రాసిండు. అంటే నన్ను దృష్టిలో పెట్టుకునే రాసిండు సార్ కూడా. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయింది. అన్మయ్య సార్ కూడా చాలా బాగా రాస్తుంటారు, వింటుంటా నేను కూడా. అదే బాగా రాస్తారు సార్ కూడా. అట్లానే సార్ కూడా ఫీల్ అయినారు, మీది ఉంటే బాగుంటుండే అనుకున్నా కానీ సరేలే అని
ఇక ఏది మనకు వచ్చేది ఉంటే మా అదే అదే సార్. మొత్తానికి ఆ సాంగ్ అయితే హిట్ అయిపోయింది. ఆ సాంగ్ ఇప్పుడు మిలియన్లలోనే వస్తుంది మేడం. అవునవును సార్. మంచి హిట్ సాంగ్. యాక్టింగ్ కూడా బాగా చేశారు. రామన్న చేసిండు, యాక్టింగ్ సూపర్ చేసిండు. అవును. సరేలే ఇంకా ఆయన వయసుకి ఆయన యాక్టింగ్ సింక్ అయితే అని. ఓకే. ఇంకా ప్రొడ్యూసర్ డెసిషన్ ఉంటుంది మనది. అవునవును అంతే. అంతే. కాకపోతే ఏంటంటే రికార్డింగ్ అయినాక మళ్ళీ పాడిపోయడం అంటే మనకు కొంచెం బాధ అనేది అంతే అంతే. అంటే మనకు ఒక ఇట్టు నమ్మకం అనేది, ఒక ఇట్టు పడతా అనే నమ్మకం అనేది ఒకటి ఉంటది కదా, అది హోప్స్ బాగున్నాయి అనమాట. ఓకే. ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయినా అంతే. ఓకే. ఇంకా తర్వాత ఇంకేం సాంగ్స్ చేసిరు సార్ మళ్ళీ? తర్వాత మనసు ఇచ్చిన సాంగ్ తర్వాత ఎండిమా బెన్నెలో అని సాంగ్ చేసినాం. అది ఇప్పుడు 8 మిలియన్ ఉంది అది. కాకపోతే అది కూడా మంచి పెద్ద సాంగే, దాన్ని మేము కరెక్ట్ ప్రమోషన్ చేయలేక జనాలకు సరిగా తీసుకెళ్ళక కొంచెం డల్ అయిన సాంగ్. అని మంచి సాంగ్ అది. లిరిక్స్ చాలా బాగా కష్టపడి రాశాడు మా తమ్ముడు రామ్ కోనింట్ అని. కాకపోతే మేము అది మా మిస్టేక్, అది కరెక్ట్ ప్రమోషన్ చేసుకోలేకపోయినాం మేము. అంటే ఫస్ట్ సాంగ్ బాగా పోయింది కదా, అట్లనే ఇది కూడా పోతా అనేది ఒక ఏమంటారు దాంతో హోప్ ఉండే. అట్లా నార్మల్ గా ఉన్నాం, వెళ్ళిపోలేదు. అంటే ఇది మీ ఛానల్లోనే ఆర్కే మ్యూజిక్ కానీ మా దాంట్లోనే. ఓకే. ఏ సార్ ఒక 2 లైన్స్ పాడగలుగుతారా? ఓకే ఓకే తప్పకుండా. నువ్వు లేని నాడు నా గుండె లేదు, నువ్వు కాని తోడు చావైంది చూడు, నాలోని ప్రాణం ఆగింది నేడు, నీ రాక కనలేని దూరాన్ని ఇచ్చిందే. ఓ ఎండి మబ్బు ఎన్నెల్లో సీకట్టొచ్చే ఎన్నియలో, తారలేని దారుల్లో తోసిపాయ ఎన్నియలో, ఎండి మబ్బు ఎన్నెల్లో సీకట్టొచ్చే ఎన్నియలో, తారలేని దారుల్లో తోసిపాయ ఎన్నియలో, నీకోసం అంటూ నిలుచున్న నిమిషం ఎదురున్న కాలాన్ని చేసింది మోసం. ఓ నీలో నేనంటూ ఓ మాట మౌనం, ఎదలోని రాగాని ఆపే నిశ్శబ్దం. ఓ ఎంట నడిచే 7 అడుగులు ఆగిపాయ ఎన్నియలు, కంట తడిన కన్నీళ్ళై కూలిపాయ ఎన్నియలు, జంట కాని మనసులో నా జాబిలమ్మ ఎన్నియలు, 100 ఏళ్ళ బంధాన్ని తెంచిపాయ ఎన్నియలు. ఇది కూడా మీరే పాడిరా? అంటే నేను ఇప్పటికి ఏ సాంగ్ అనుకున్నా, ఇది కూడా విన్నాం. బాగుంది చాలా. కొంచెం ప్రమోషన్ మంచిగా చేసుకుని ఉంటే ఇది కూడా పెద్ద హిట్ సాంగ్ అవుతుండే. దానివల్ల ఇప్పుడు ఒక 8 మిలియన్ అట్లా వెళ్తుంది మేడం. ఓకే. అంటే ట్యూనింగ్ మీ బ్రదరే చేస్తాడు? మా బ్రదరే చేస్తాడు. అంటే ఫస్ట్ ట్యూన్ చేసుకుంటాడు, ట్యూన్ తో పాటు లిరిక్స్ రాసుకుంటాడు. ఓకే. అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి. కాకపోతే మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మా తమ్ముడి దగ్గర. బయటి వాళ్ళకి ఇస్తే అంత గ్రాండ్ గా చేసుకోరు, అనవసరంగా సాంగ్ వేస్ట్ అవుతుంది. అదే మేమే చేసుకుంటే దానికోసం దగ్గర మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. అదే మెల్లమెల్లగా మాన ఛానల్లోనే గ్రాండ్ గా మంచి మ్యూజికల్ గా మంచిగా గ్రాండ్ గా చేసుకుందాం అన్నట్లు ఎవరికి ఇవ్వట్లేదు సాంగ్స్. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతారు సాంగ్స్, కానీ ఈ మంచి సాంగ్స్ మొత్తం ఎవరికి ఇవ్వలేదు. అంటే స్టార్టింగ్ లో కొంతమందికి ఇచ్చిండు, 2-3 సాంగ్స్ ఇచ్చిండు. వాళ్ళు ఏమైందంటే లో బడ్జెట్ లో తక్కువ ఇట్లా చేయించడం వల్ల, లైవ్ షోస్ వేయకపోవడం వల్ల, ఫ్లూట్ వైలిన్ అవి ఉంటాయి కదా మేడం, అట్లా సాంగ్ గ్రాండ్ గా చేసుకోకపోవడం వల్ల అది జనాలకు వెళ్ళలేదు. మంచి సాంగ్ ఎందుకు ఖరాబ్ చేయాలి, అనవసరంగా వేరే వాళ్ళకి ఇచ్చేది ఎందుకు, అదేదో మేమే చేసుకుంటే గ్రాండ్ గా మేము ఎట్లా అనుకున్నామో అట్లా జనాలకు తీసుకోవచ్చు అనేది దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పటి వరకు అయితే వేరే వచ్చినాయి పాడతారు, బట్ మీ అయితే ఇంకెవరికి ఎక్కువ ఇయ్యలేదు, మీరే చేసుకుంటారు. అంటే ఒకటి 2 ఫీమేల్ లీడ్ లా ఒక 2 సాంగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఒకటి బొడ్డు దిలీప్ వాళ్ళు వాడారు. అంటే ఒకటి 2 జస్ట్ 2-3 ఇచ్చింది అంతే. మేజర్ సాంగ్స్ మాత్రం ఇవ్వలేదు. ఓకే ఓకే. పొట్టు దిలీప్ అంటే ఎక్కువ ఫోక్ సాంగ్, అదే బీట్ సాంగ్ ఇచ్చిండు. అది అది మీరు పాడగలుగుతారా సార్? అది పాడగలుగుతా, లిరిక్ లేదు మేడం అది. ఓకే ఓకే.
ఎందుకంటే ఆ తమ్ముడు కూడా చాలా చాలా బాగా వచ్చింది సాంగ్, అది కూడా బాగా వచ్చింది. బాగా పాడతాడు కాబట్టి ఇది మేబీ నాకు నేను అనుకుంటున్నా అంటే బాగుండొచ్చు సాంగ్ అన్నట్టు. రీసెంట్ గానే రిలీజ్ అయింది అరుణమ్మ అని. ఆహా, అదే సాంగ్. అరుణమ్మ సాంగ్ అది. ఓకే ఓకే. మా తమ్ముని వాళ్ళ ఛానల్ అది ఓన్ గా, దాంట్లో చేసుకున్నారు. అది కూడా బట్టు శైలజ అనుకుంటా. బట్టు శైలజ ఫీమేల్. అవునవును, బట్టు శైలజ బొడ్డు దిలీప్ వాడిర్రు. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు 500K చేంజ్ చేసి వెళ్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయింది. అవునవును సార్, విన్నాను గ్రూప్ లో నేనైతే. బాగా వచ్చింది మేడం ఆ సాంగ్. ఓకే, నేను ఇంకా వేరే ఏ సాంగ్ అనుకుంటున్నా. అదైతే విన్నాను, బాగుంది సార్. అది బాగా వచ్చింది. అదొకటి, ఇంకొకటి ఫీమేల్ లీడ్ లో, అవి రెండు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చింది బయట. ఓకే. మాక్సిమం ఇంకా మా ఇద్దరు కాంబినేషన్ లోనే ఉంటాయి సాంగ్స్. ఓకే. నేను కూడా ఏమన్నా అంటే ఇప్పుడు మాక్సిమం మేము మాట్లాడుకునే టైంలో కొన్ని బయట వయసు ఉంటే కూడా మనం రైటర్గా అట్లా కూడా కొంచెం అదవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసుకోరు మేడం. ఇప్పుడు మన నార్మల్గా ప్రొడ్యూసర్స్ కాల్ చేస్తారు సాంగ్ కావాలని. మా తమ్ముడు లిరిక్స్ చాలా బాగుంటాయి కాబట్టి 100% డిమాండ్ చేస్తాడు. ఓకే, కొందరు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోతారు సాంగ్. అనవసరంగా అది మంచి లిరిక్స్ కష్టపడి రాసిండు, ఏదైతే కష్టపడి రాసిండో అది జనాలకు పోకపోవడం వల్ల ఏమవుతాను బాధ. అరే ఇంత కష్టపడి రాసిన ఇది సరిగా దిగలేవి ఇట్లా అన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు, ఇదేదో మేమే చేసుకుంటే మంచిగా మేము ఎట్లా అనుకున్నామో అట్లా చేసుకుంటాం కదా అన్నట్లు ఇవ్వడు అనమాట. చాలా వరకు అంటే సజెషన్ చేస్తాడు మేడం. అంటే ఇట్లా చేసుకోండి అన్న బాగుంటది, దీన్ని ఇట్లా చేసుకోండి, దీనికి ఇట్లా లైవ్ వేయించుకోండి, ఇట్లా ఫ్లూట్ వైలన్ వేయించుకోండి. ఇట్లా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది మంచిగా ఉంటారు కదా, గ్రాండ్ గా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పేర్లు కాకుండా ఇప్పుడు పలానా వాళ్ళ దగ్గర చేసుకోండి, ఇలా దగ్గర చేసుకోండి, సాంగ్ చాలా బాగా వస్తుంది, మీకు ఖచ్చితంగా ఇట్టు పడుతుందా అని ఇట్లా సజెషన్ ఇస్తాడు. ఇన్న వాళ్ళు చేసుకుంటారు, ఇన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కొంతమంది ఎందుకు అంత బడ్జెట్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని తక్కువలో ఆలోచిస్తారు. అట్లా ఇంకా స్కూల్ డేస్ లో మరి ఏమన్నా గిఫ్ట్లు అలా వచ్చినాయా సార్ స్కూల్లో? వచ్చినా నేను మాక్సిమము స్కూల్ లైఫ్ లో మొత్తం ప్రోగ్రామ్స్ ఏదన్నా ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుంది. కాలేజ్ డేస్ వరకు వస్తుంది అక్కడనే. మా తమ్ముడు వాళ్ళ ఊరు ఎన్మన్గండ్లోనే, అక్కడనే హాస్టల్ ఉన్నా. నా స్టడీ మొత్తం మా ఊర్లో లేదు, వేరే ఎన్మన్గండ్లోనే హాస్టల్ మేడం. హాస్టల్లో ఫస్ట్ నుంచి అక్కడనే ఉన్నా. నా సెకండ్ ఇయర్ మా పెద్దమ్మ ఉంటుండే అక్కడ, ఇప్పుడు మా రైటర్ అని చెప్పిన కదా వాళ్ళు, అక్కడనే ఉన్నా అన్నమాట. ఓకే. ఇంకా ఫోక్ సాంగ్స్ ఏమన్నా పాడిరా సార్ ఈ మధ్యలో? ఈ మధ్యలో పాడలేదు, అంటే పాడాలి, లిరిక్స్ అంతా ఉన్నాయి కానీ ఇంకా ట్యూన్ అది కొంచెం ఏమంటారు కంపోజింగ్ అది కాలేదు కాబట్టి పాడలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎక్కువ వాడినా నేను. ఫస్ట్ టైం బీట్ సాంగ్ అంటే అందాల రథం అదే వాడినా. దాని తర్వాత రీసెంట్ గా ఒకటి శివన్ సాంగ్ వాడినా, శివరాత్రి కోసం అని. ఓకే, రిలీజ్ అయిందా సార్ అది? ప్రోమో రిలీజ్ అయింది మేడం, మొన్న రీసెంట్ గా ప్రోమో రిలీజ్ అయింది. ఇప్పుడు 24th కు ఫుల్ సాంగ్ రిలీజ్ అది. ఓకే, గుర్తున్నాయా సార్ లిరిక్స్? పాడగలుగుతారా? పాడగలుగుతా. ఓకే సార్, శివుడి సాంగ్ అంటే మాకు కూడా బాగా ఇష్టం. ఓకే మేడం. ఓ శివయ్య ఎంత పిలిచిన నువ్వు పలుకవేమి ఓ శివయ్య, ఓం నమ శివాయ అంటూ నీ నామము తలిచేము ఓ శివయ్య, జగమంతా నిన్ను కొలిచేవో జంగమ దేవా, ముల్లోకాలేటి ముక్కంటి ఈశుడా, ఓంకార రూపుడో విభూదిదారుడో, నిన్ను కొలిచి మొక్కిన శివ భక్తులమయ్యా, నిన్ను నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారము ఓ శివయ్య, ఎంత పిలిచిన నువ్వు పలుకవేమి ఓ శివయ్య, ఓం నమ శివాయ. మాఘ మాసములోన నీ మాలలేస్తమయ్యా ఓ శివయ్య, ఓం నమ శివాయ, మండల దీక్షలు బట్టి నిన్ను వేడుకుంటామయ్యా ఓ శివయ్య, ఓం నమ శివాయ, చన్నీటి స్నానమాడి సాష్టంగా నిన్ను ముక్కి నీ పూజలెన్నో చేసి మేము పరవశిస్తామయ్యా, నీ మాల వేయని
కంఠమెందుకు, నీ భజన చేయని దేహమెందుకు, నీ మాల వేసుకుంటే ఈ జన్మ ధన్యమైతదయ్యా ఓ శివయ్యా, నిన్ను ఎవరేమన్నారు స్వామి ఓ శివయ్యా, ఓం నమ శివాయ. రీసెంట్ సూపర్ సార్. డివోషనల్ సాంగ్ కూడా చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఈ శివరాత్రి ఫెస్టివల్ దృష్టిలో పెట్టుకుని రీసెంట్ గా వాడినాం మేడం. ఓకే, మొన్ననే ప్రోమో రిలీజ్ అయింది. ఓకే ఓకే, ఇంకా ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ అన్నమాట. ఫుల్ సాంగ్ 24th ఉంది మేడం. ఓకే, అంటే మీరు ఏ సాంగ్ పాడినా వాయిస్ లో కొంచెం కొత్తదనం అనేది అనిపిస్తుంది వినడానికి కూడా. మంచిగా బేస్ లో కూడా చాలా బాగా అంటే ఫస్ట్ నేను నా ఓన్ చేసుకుంటా. ఇప్పుడు వేరే వాళ్ళు రాసి పంపించిన వాళ్ళ ట్యూన్ లో పంపించినా కూడా దీన్ని మీరు ఓన్ చేసుకుని వాడండి బ్రదర్ అని చెప్తారు నాకు. వాళ్ళ వాయిస్ లో పంపించినా కూడా దీన్ని మీ వాయిస్ కు ఓన్ చేసుకుని వాడని అంటే మళ్ళీ నేను నా వాయిస్ కు వాడి వాళ్ళకి పంపించిన తర్వాత దీనికంటే మీరు వాడి పంపించిన చాలా బాగుంది బ్రదర్, ఇది ఇట్లానే చేద్దామని అట్లా ఫైనల్ చాలా చేశారు అన్నమాట. చాలా ఒక మా తమ్ముడు రాసిన సాంగ్స్ మాత్రమే కరెక్ట్ వాడనుకున్నట్లే వాడనుకున్న లిరిక్స్ ఆ ట్యూన్ మొత్తం పర్ఫెక్ట్ వచ్చినంత వరకు పాడిస్తాడు అట్లే. స్టూడియో నేను వేరే వాళ్ళది ఈజీగా పాడేస్తాను, మా తమ్ముడు రాసిన సాంగ్ చాలా ఇబ్బంది అవుతుంది పాడడానికి. వెనకలనే ఉంటాడు, అది పర్ఫెక్ట్ వచ్చినంత వరకు లేదు ఈ లైన్ ఇట్లే రావాలి. అవునవును సార్, అది చాలా వరకు రైటర్స్ కి ఎలా ఉంటది అంటే అంటే ఆల్రెడీ మనం అనుకుని రాస్తాం కాబట్టి ఇట్లా అయితేనే బాగుంటది, ఇట్లనే రావాలి అని అది వచ్చేంత వరకు కొంచెం విన్నాడు అనమాట. అది పర్ఫెక్ట్ కొంచెం ఏదన్నా గమకం మిస్ అయినా కానీ లేదంటే ఇంకేదో ఇప్పుడు లిరిక్ ఇప్పుడు ఒత్తులు దీర్ఘాలు ఉంటాయి కదా, అవి కూడా పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళీ రీటేక్ ఇది లేదు ఇది పర్ఫెక్ట్ రావాలన్న ఇది కాదంటాడు. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అది ఎప్పుడు ఓకే అవుతుంది ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనేది. అట్లా ఒక లైన్ 2-3 సార్లు వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బాగా ఇబ్బంది అంటే ట్యూన్ లిరిక్స్ అంతా సూపర్ ఉంటది, కాకపోతే ఆడ అంత కష్టం ఉంటేనే సాంగ్ బయటికి చాలా బాగా వస్తుంది అని నాకు కూడా పలికే విధానం చూసుకుంటాడు. చిన్నగా అనిపిస్తుంది ఇంతే కదా ఏమైతుందని, కానీ అక్కడే నేను వాడుతుంటే చూసుకుంటాడు అనమాట. ఏదైనా మిస్టేక్ అయితే ఆపుతాడు, ఎంబడే ఆపేసి లేదు ఈ లైన్ మళ్ళీ తీసుకో బాగుంటది. నాకు అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత విన్న తర్వాత దాని రిజల్ట్ అర్థమవుతుంది. అరే అప్పుడు ఇబ్బంది అనిపించింది కానీ ఇవి వినడానికి చాలా బాగుంది అనేది అర్థమవుతుంది అప్పుడు. ఇంకా మా కాంబినేషన్ లో రికార్డింగ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటది, ఇంకా దాని రిజల్ట్ కూడా ఉంటది, దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. ఓకే, అంటే సార్ ఇప్పటి వరకు మీరు లైఫ్ లో అంటే ఇలాంటి రోజు వచ్చిందా అని బాధపడ్డ రోజులు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నది మేడం. అంటే నేను సాంగ్స్ వాడుతుంటే మా నాన్న ఇన్ని చాలా సంతోషపడుతుండే. అంటే మా నాన్న కూడా ఇప్పుడు నాటకాలు అని ఊర్లలో నేర్పిస్తారా, నాటకాలు ఉంటాయి కదా, అది మా నాన్న నేర్పిస్తున్నాను అనమాట అందరికి. అట్లా ఇప్పుడు సత్యహరిచంద్ర ప్రసాద్ నాటకం అది, తర్వాత రామాయణం అట్లా ఉండి కొన్ని ఆడిపిస్తున్నాను అనమాట. మా నాన్న కూడా మంచి సాంగ్ వాయిస్ బాగుంటుండే. అట్లా నేను వాడుతుంటే కూడా ఇన్ని సంతోషిస్తున్నారు. నాకు చెప్పకపోయేది కానీ బయట చెప్పుకుంటుండే నా కొడుకు మంచిగా వాడతారు అట్లా అని చెప్పుకుంటుండే. నేను సింగర్ అయ్యే టైంకు యూట్యూబ్ లో ఫస్ట్ నేను సాంగ్ వాడే టైంకు మా నాన్న లేడు. అదే రికార్డింగ్ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఈ టైంలో మా నాన్న ఉండుంటే చాలా సంతోషపడుతుండే అనేది బాగా ఆ సాంగ్ వాడేటప్పుడు కొంచెం ఎమోషనల్ గానే వాడినా. అంటే మా నాన్న గుర్తు వచ్చేది. నేను ఫస్ట్ టైం ఎక్కువ బాధపడ్డది అంటే అప్పుడు, అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత. ఓకే, అంటే ఏదన్నా లోటు ఉందంటే అది మా నాన్నలో లేని లోటు అనిపించింది నాకు. ఉంటే బాగుంటుండే కదా అనేది అనిపించింది ఆ సందర్భం. అంటే ఇలా ఏమైంది సార్? అంటే మా నాన్న బాగా కష్టం బాగా చేస్తున్నాడు అనమాట. అంటే డైలీ వైజ్ కూలీలు ఉంటాయి కదా, అట్లా ఇప్పుడు ఊర్లల్లో పిల్లర్స్ గుంతలు తీయడానికి అవి ఉంటాయి కదా, అట్లా హార్డ్ వర్క్ బాగా చేస్తుండే. బాగా కొంచెం అలసిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా ఊర్లో కొంచెం ధూప అట్లా తాగుతారు కదా, ఇంట్లో పడుకున్న తోటే మార్నింగ్ చూసేసరికి చనిపోయింది అనమాట. ఇక్కడ ఇలాంటిది ఏం కాలే, ఆ పడుకున్న ప్లేస్ లోనే సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. నేను అప్పుడు శివమాల వేస్తుంటే, నేను మాలలో ఉన్నా. మా ఫ్యామిలీ మొత్తం కింద పడుకున్నారు, నేను మాలలో ఉన్నా కాబట్టి మా నాన్న ఏం చేసిండు కొంచెం డ్రింక్ అట్లా
కళ్ళు అట్లా తాగుతారు కదా, ఓకే. అట్లా తాగిన అనేసి పైన పోయి పడుకున్నాను అనమాట. అచ్చా, ఒక్కరే వెళ్ళి ఇంట్లో దీపం పెడతారు కదా, ఓకే. ఇంట్లోకి వెళ్ళకూడదు ఇక, ఇంట్లోకి మా కొడుకు మాలేసిండు కదా, పైన రూమ్ లో పడుకుందామని పైన రూమ్ లో పడుకున్నాను అనమాట. ఓకే. ఇంకా నైట్ లో ఏం జరిగిందో సంథింగ్ తెలియదు. అరే, మార్నింగ్ ఇప్పుడు టీ పెట్టి మా మిస్సెస్ టీ తీసుకుపోయింది అనమాట తాగడానికి. లేవు మా అమ్మ చాయ్ తాగదు అని ఇట్లా లేపడానికి పోతే లేవలేదు అనమాట. అచ్చా, అట్లా అందరు వెళ్ళి చూసేసరికి చనిపోయినాడు అప్పటి. ఓకే. అది ఎట్లా అయింది ఏంది అనేది తెలియదు. అంటే అప్పటి వరకు బాగానే ఉన్నారు, నైట్ అంతా బాగానే ఉన్నాడు, అందరితో మంచిగా ఉండి తిని పోయి పడుకుండు. లేచి చూసేసరికి అంటే మార్నింగ్ లేచే టైంకు లేడు అనమాట. ఇంకా ఓకే, ఓకే. అది ఏం జరిగింది అనేది తెలియదు. ఇంకా దాని తర్వాత మీకు ఇంకా అంటే హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా ఇంకా సాంగ్ పరంగా కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? సాంగ్స్ పరంగా అంటే ఆ తర్వాత ఈ సాంగ్ రికార్డింగ్ అంటే ఎన్ని బాధలు, ఇప్పుడు ఇది ఒక బాధ, అది అంటే అసలు అది మర్చిపోవాలన్నా మరపురాని బాధ నా లేకపోవడం, లైఫ్ లాంగ్ ఉండే బాధ. సో అది ఏదో ఒక మూమెంట్ హ్యాపీనెస్, ఇది ఒకటి నా లైఫ్ లో కొంచెం హ్యాపీగా ఉంది అనుకున్నా. అది అంటే ఇప్పుడు మాక్సిమము చాలా మంది సింగర్స్ సాంగ్స్ అయితే పాడతారు, కానీ తొందరగా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. అవునవును. కొంతమందికి ఇంకా ఇప్పటికీ వాయిస్ బాగుండి అంత అవకాశాలు రాక కూడా చాలా మంది ఉన్నారు. మేము మా తమ్ముడు నేను అనుకోని నాకు మా తమ్ముడు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల, అంటే మా అన్న వాయిస్ తప్పకుండా జనాలకు తీసుకోవాలి, ఇట్లా వినిపించాలి, దీనికి ఎట్లా లిరిక్స్ రాస్తే బాగుంటుంది అట్లానే కరెక్ట్ నాకు తగ్గట్టు రాసి నా వాయిస్కి తగ్గట్టు ట్యూన్ చేసి అట్లా పాడి ఫస్ట్ సాంగే మాకు మంచి మిలియన్లో మంచి పేరు వచ్చింది. అది చాలా సంతోషం అనిపించింది. ఎట్లా అంటే కొందరికి తొందరగా గుర్తింపబడడానికి చాలా టైం పడుతుంది. మాకు అతి తక్కువ కాలంలోనే ఫస్ట్ సాంగ్ తోటే చాలా మంది కాల్స్ చేసి మాట్లాడడం, మీ వాయిస్ చాలా బాగుంది అట్లా చాలా మంది ఎంకరేజ్ చేసారు. ఇంకా మీరు బాగా వాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వాడాలి. ఆ ఫస్ట్ సాంగ్ తోటి బాగా ఎంకరేజ్మెంట్ చేసారు. మా రిలేషన్లో కానీ మా ఊర్లో కానీ ఇక్కడ మన ఫోక్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఎంకరేజ్ చేసారు, మీ వాయిస్ చాలా బాగుంటుంది బ్రదర్ అని. అంటే నాకు ఫస్ట్ సాంగ్ తోటే నాకు అది దక్కడం చాలా గర్వంగా అనిపించింది. అదే నేను ఈ ఫస్ట్ సాంగ్ తోటే చాలా మందికి తెలిసిపోయినా కదా అట్లా అని అతి తక్కువ కాలంలోనే తెలిసిపోయినా అనేది అదొక సంతోషం. అవునవును, కొంతమందికి బాగా సంవత్సరాలు కూడా పడుతూ ఉంటాయి పేరు రావాలన్నా గానీ. సో మీకు తక్కువ టైంలో వచ్చింది కాబట్టి కొంచెం అదొకటి హ్యాపీ. ఇంకా మీకు ఈ ఫీల్డ్ కి సంబంధించి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? చాలా మంది అంటే మా రిలేషన్ లో చేసారు. నాకు మెయిన్ సపోర్ట్ అంటే ఇప్పుడు అరే నువ్వు కూడా ఫోక్ ఇండస్ట్రీకి వెళ్ళి నీ వాయిస్ బాగుంది గెలువ. ఇప్పుడు చాలా మంది ఆ టైంలో సింగర్స్ అప్పుడు ఎక్కువ సింగర్ వర్షన్ రిలీజ్ అయినాయి సాంగ్స్. సింగర్ వర్షన్ లో ఇట్లా అరే వీళ్ళు ఇట్లా వాడుతారు అంటే కొంతమంది వాయిస్ బాగాలేకున్నా కూడా వాళ్ళకి పాడాలనే గోల్ ఉంటది కదా మనం, అట్లా వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మేజర్ గా ఇప్పుడు దిలీప్ దేవి గాను మన రామన్న వీళ్ళవి ఎక్కువ నడుస్తుండే ఆ టైంలో, కరోనా టైంలో. నేను కూడా సాంగ్స్ పాడుతుంటే ఎట్లా ఫీల్డ్కి ఎట్లా వెళ్ళాలి ఎట్లా వాడాలి మనకు తెలియదు. అది అట్లా అరే నువ్వు కూడా వెళ్ళు ఒక సాంగ్ వాడు బాగుంటది అనేది సపోర్ట్ చేశారు నాకు, మా రిలేషన్ లో సపోర్ట్ చేశారు. దానికి తోడు ఎట్లా అంటే దీని రూట్ ఎట్లా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది కొంచెం డిస్కషన్ జరిగింది మా మధ్యలో. మేమే ఛానల్ పెట్టి అట్లా చేసుకున్నామని. దానికి తోడుగా మెయిన్ నాకు లిరిక్స్ వైజ్ గా పర్ఫెక్ట్ ఇంకా నీవు ఇది అయితేనే బాగుంటది ఇట్లా అనేది మా తమ్ముడు బాగా ఎంకరేజ్ చేసిండు. మనమే వాళ్ళ వీళ్ళని అడితే ఎవరు ఛాయిస్ ఇయ్యరు, సరే చెప్తాం అంటారు కానీ ఎవరు ఇయ్యరు, ఇంకా అట్లా టైం గడుపుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా చూస్తుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. వద్దు మనమే ఒకటి చేసుకుని వెళ్దాం, మనం ఛానల్ పెట్టుకుందాం అని మల్లేష్ అని మా బావ ఆయన ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసిన అనమాట. ఆయన ఏంటంటే అరే మీ తమ్ముడు బాగా రాస్తాడు సాంగ్, మీ తమ్ముడితో రాపి నువ్వు వాడు, నేను అది ఛానల్ మెయింటెనెన్స్ చేసుకుంటాం మొత్తం. అట్లా మేము మా జర్నీ స్టార్ట్ అయింది. మా జర్నీ ఆ మూమెంట్లో ఏమైంది, మా తమ్ముడు ఇంకా కొడితే ఫస్ట్ దాంతో మంచిగా ఎట్టు కొట్టాలి, మనకి లేట్ అయినా సరే కానీ మంచిగా అవుతామని మాది బాగా మైండ్ లో పెట్టుకుని చాలా మంది ఎన్ని రోజులు రాసిరు అనుకుంటాడు కానీ ఒక నైట్ లోనే రాసిండు ఆ సాంగ్ మా తమ్ముడు. ఓన్లీ ఒక నైట్ రాసిండు అంతే. ఫస్ట్ మనసు ఇచ్చిన సాంగ్. మేము
నైట్ 10కు స్టార్ట్ చేసిన ఫోన్లో మాట్లాడుకుంటేనే నేను మా ఇంట్లో ఉన్నా, తను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఓకే అప్పుడు 10కు స్టార్ట్ చేసిన 12 వరకు సాంగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ డే రికార్డింగ్కి వెళ్ళినాం. అంటే మేము అట్లా బయటికి వెళ్ళాలి అనేది బాగుండే అనమాట. మొత్తానికి తక్కువ టైంలోనే బయటకు వచ్చేసినారు, అందరికి తెలిసిపోయింది. అట్లా ఇంకా మరి మీకు అంటే మీ వరకు వచ్చి మళ్ళీ మీకు రాకుండా ఉన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా బయట వాళ్ళు? అంటే మీరు పాడండి. నాకు అట్లా అయింది ఆ 2 సాంగ్స్ మేడం చెప్పినా కదా, ఇవి 2 సాంగ్స్ అయింది. ఇంకా మిగతా అంటే నా వరకు వచ్చినాయి, మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు. ఇంకా ఓకే నన్ను ఫైనల్ చేసుకొని నా వాయిస్ అనుకునే నాకు రాపించుకొని పాడించుకున్నారు. మళ్ళీ రిటర్న్ ఏం వెళ్ళలే ఆ 2 సాంగ్స్ తప్ప. ఇంకా అన్ని నాకు వచ్చినాయి, నేను వాడేసిన అంతే. కాకపోతే ఇంకా కొన్ని పెద్ద సాంగ్స్ కొన్ని రిలీజ్ అయ్యేట్టు ఉన్నాయి, రీసెంట్ గా అయిపోయినాయి రికార్డింగ్స్. ఇంకా అవి కూడా వస్తే బాగుంటది. ఓకే రీసెంట్ గా అయిపోయినాయి రికార్డింగ్స్. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మీ బ్రదర్ మీ కాంబినేషన్ లో ఇంకా కొత్త సాంగ్స్ ఏమన్నా కమింగ్ సూన్ లో ఉన్నాయా? ఉన్నాయి మేడం. మొన్న రీసెంట్ గా బీట్ సాంగ్ ఇది, అంటే మెలోడీ, ఓకే ఫోక్ మెలోడీ, చాలా బాగా వచ్చింది సాంగ్. అది కూడా ఒక పల్లె సాంగ్ రిలీజ్ కాలేదు కాబట్టి ఒక పల్లె వరకు మల్లె పూల మనసు దోస్తున్నావు మందారమా, సిగ్గు సింధూరమా, మల్లె తీగలా చుట్టుకున్నావు మరదలమ్మా, మనువు వాడవమ్మా, నవ్వుల్ని పంచుతా నా ఇంటి దేవత, ప్రాణాన్నే ఇచ్చేసి నీ ఊపిరినే అయిపోతా, 7 కొండల ఎంకన్న సాక్షిగా 7 జన్మాల బంధమే అయితాను, నిన్ను కోరిన నా ప్రేమ సాక్షిగా నిండు నూరేలు నీతోనే ఉండిపోతాను, మల్లె పువ్వులా మనసు దోస్తున్నావు మందారమా, సిగ్గు సింధూరమా. ఇది మేల్ ఫీమేల్ ఉంది. ఓకే ఇది బట్టు శైలజ, మీ ఇద్దరం కలిసి విన్నాము. చాలా బాగా వచ్చింది సాంగ్. ఇది కూడా కళ్యాణ మ్యూజిక్ లో. అంటే శైలజతో చాలా సాంగ్స్ అంటే ఒక 4 సాంగ్స్ వాడినా మేడం. 4 సాంగ్స్. ఓకే ఓకే, తను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది తను కూడా చాలా బాగా. ఇంకా మీరు రెమ్యునేషన్ ఎంత తీసుకుంటారు సార్ సింగింగ్ చేయడానికి? ఇప్పుడు 12-10 అట్లా. అంటే ఇప్పుడు కొంత స్టార్టింగ్ ఛానల్ వాళ్ళు, కొత్త ఛానల్ వాళ్ళు ఉంటారు కదా మేడం, మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి 10K 12 లాస్ట్ 10K వరకు తీసుకుంటాను. ఓకే మాక్సిమం కొంచెం నేను అడగకంటే ముందే పెద్ద ఛానల్ 12K కూడా ఇచ్చారు. ఓకే, అంటే కొంతమంది కొత్త ఛానల్ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే యాజ్ ఏ రైటర్ గా నేను కూడా సింగర్ కాబట్టి నాతో రిక్వెస్ట్ లా 10K వరకు అట్లా చేస్తుంటారు. కానీ ఇంకా ప్రొడ్యూసర్ పెద్దవాళ్ళు, ఛానల్ పెద్దవాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు పెద్దగా ఏం అడగారు అనమాట. 12 అంటే సరే ఓకే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా అడగారు. ఈ కొత్త ఛానల్ వాళ్ళే వీళ్ళు కొత్త కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తారు, దానివల్ల 10K అట్లా కూడా తీసుకున్నా. ఓకే, అంటే సార్ మీ ఫీల్డ్ సింగింగ్ ఫీల్డ్ కాకుండా ఇంకేమైనా వర్క్ చేస్తారా? నాది ఊర్లో రేడియం వర్క్ షాప్ ఉంది మేడం. దాంట్లో షాప్ మీ ఓన్ గా ఉందా సార్? నా ఓన్ గా ఉంది. నేను ఫుల్ టైం ఇక్కడనే ఉంటా కాబట్టి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఉంటా. ఎప్పుడు రెగ్యులర్ అయితే మా తమ్ముడు ఉంటాడు, రిలేషన్ లా రిలేటివ్స్ ఉంటారు కదా, మా తమ్ముడు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మొత్తం వర్క్ నేర్పించేసిన వాళ్ళే చూసుకుంటారు. నేను ఖాళీగా ఉన్న టైంలో నేను కూడా ఉంటాను. అంటే మీకు ఇప్పుడు ఓకేనా సార్? మరి ఇప్పుడు వచ్చే రెమ్యునేషన్ కానీ మళ్ళీ మీరు యూట్యూబ్ ఛానల్ ఓన్ గా పెట్టామన్నారు, సో అక్కడ నుంచి ఇన్కమ్ కానీ కొంతమంది పర్లేదు బాగా వస్తున్నాయి అంటారు, కొంతమంది ఏం రావట్లేదు అంటుంటారు. ఓకే మేడం, బాగుంది తరపున పర్లేదు. అంటే నాకు వచ్చే సాంగ్స్ నుంచి యూట్యూబ్ నుంచి కూడా ఓకే బాగానే ఉంది. కానీ కాకపోతే ఈ మధ్య కొంచెం యూట్యూబ్ ఎక్కువ వెళ్ళడం లేదు కాబట్టి కొంచెం డల్ అయింది అంతే. ఇంతకుముందు అయితే బాగానే ఉండే, రీసెంట్ కొంచెం డల్ అయినట్లుంది అంతే. ఓకే ఓకే, స్టార్టింగ్ అయితే పెట్టిన దానికి ఫలితం దక్కింది. ఇప్పుడు అంటే ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు నాకు బయట సాంగ్స్ వాడుతుంటా కాబట్టి నాకు వచ్చే రెమ్యునేషన్ నాకు వస్తుంది. ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ చెప్తున్నా నేను. ఓకే ఓకే, అట్లా కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా అంటే ఇప్పుడు బీట్ సాంగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి, ఫెయిల్యూర్స్ అది తక్కువనే కాబట్టి కొంచెం డల్ ఉంది అనమాట అంతే.
అంటే ఒక మంత్ లో 10 సాంగులు రిలీజ్ అయితే దాంట్లో 2 పోతున్నాయి. అవునవును. మిగతా అన్ని చాలా కూడా యూట్యూబ్ తరఫున కూడా ఇప్పుడు ఈ సాంగ్స్ కూడా చాలా ఛానల్స్ కూడా ఒక్కొక్కరు కొంతమంది అయితే 5 చాలా కష్టపడి చేస్తున్నారు మేడం సాంగ్స్. 10 ఛానల్స్ కూడా పెట్టుకోవాలి. చాలా కష్టపడి అంటే ఎట్లా అంటే కసి మీద చేస్తున్నారు సాంగ్ హిట్ కావాలి అనేది ప్రేమతో, సాంగ్ మీద ఇండస్ట్రీ మీద ప్రేమతో, సాంగ్ మీద ప్రేమతో అట్లా చేస్తున్నారు. కానీ 10 సాంగ్స్ రిలీజ్ అయితే అందులో 2 హిట్ అవుతున్నాయి, మిగతా 8 పోతున్నాయి అంతే. అంటే కొంచెం ఏంటంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అరే యూట్యూబ్ లో ఏదో వస్తుంది ఛానల్ పెడితే మనం కూడా ఒకటి చేసుకోవచ్చు అట్లా ఛానల్స్ ఎక్కువ అవడం వల్ల అంటే సాంగ్స్ కొన్ని కంటెంట్ లేని సాంగ్స్ రావడం వల్ల కొన్ని సాంగ్స్ ఇట్లా ఓపెన్ చేయగానే కొందరు పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అట్లా దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అంతే తప్ప అప్పుడు ఉన్న అంత అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్. స్టార్టింగ్ లో చాలా పోయినాయి సాంగ్స్, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ. అప్పుడు నువ్వు ఒక 10 సాంగ్స్ రిలీజ్ చేస్తే అందులో ఒక 6 అన్నా మంచి హిట్ పడుతుంది. కానీ ఇప్పుడు 10 రిలీజ్ చేస్తే సాంగ్స్ వచ్చి రావడం తక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడే చాలా మంది అయిపోయేసరికి చాలా ఛానల్స్ అట్లా ఇబ్బంది అవుతుంది. పోటీ లాగా ఎవరు ప్రమోషన్ వాళ్ళే చేసుకోవడం అవుతుంది. అప్పుడేమో ఒక మంచి సాంగ్ వస్తే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుండే, అరే ఈ సాంగ్ బాగుందని. కానీ నువ్వు ఎంత మంచి సాంగ్ వచ్చినా కూడా వీళ్ళ సాంగ్స్ వీళ్ళు ప్రమోషన్ చేసుకోవడంతో పాటు అది మర్చిపోతారు అనమాట. వేరే సాంగ్స్ అంత పట్టించుకోవడం లేదు అంతే. ఇప్పుడు చాలా అంతే ఓన్ గా ప్రమోషన్స్ అవుతున్నాయి. అంటే మా సాంగ్ హిట్ కావాలి, మాదే అట్లా ఉంది. అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు అంతే. అరే వాళ్ళది కూడా ఒక మంచి సాంగ్ ఉంది కదా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనేది లేదు ఇప్పుడు, అది లేదు. ఇంకా మాది మేము చేసుకోవాలి అంతే. ఇప్పుడు మొత్తానికి అయితే కొంచెం పర్లేదు, లైఫ్ పర్లేదు మేడం, సెటిల్ అయ్యారు ఇప్పటి వరకు అయితే. ఇలా ఈ సింగింగ్ ఫీల్డ్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ తరఫున కానీ ఓకే అన్న? ఓకే మేడం, అంతా ఇప్పటికైతే అంత బాగానే ఉంది. ఓకే. మరి రీసెంట్ గా ఒకటి లవ్ సాంగ్ కూడా అంటే భార్యాభర్తల మధ్యలో ఒక సాంగ్ చూసినాం, అది కూడా మంచి హిట్ అయింది బాగానే. ఫస్ట్ టైం దాంట్లో మా బాబును పెట్టించేసినాం అందులో. మీ బాబును యాక్టింగ్ చాలా బాగుంది. అంటే దానికి కన్నడ నుంచి కూడా రీల్స్ చేసి కాల్స్ చేసి మాట్లాడారు. కంటెంట్ పరంగా డైరెక్షన్ శ్రీకాంత్ బాగా చేసిండు. మీరే పాడిరా? నేనే పాడినా మేడం అది. ఓకే. మరి ఎందుకు సార్ ఇంకా లేట్, పాడండి మేము కూడా వింటాం. తప్పకుండా మేడం. నా కంట కన్నీరు ఏరులవుతుంటే నీకేమి బాధ అవుతుందే, మహారాణిలను ఉంటివే. నీ కంట కన్నీరు నా కంట పడితే నా గుండె బరువెక్కేనే, నీ బాధ చూడలేనే. ఏ పాపమో ఈ శాపం, పంచిన ప్రేమతో బాధ పెంచినావే. ఏ నేరమో ఈ దూరం, వంచన చేసి నమ్మించి ముంచినవు. మోయలేని బాధ చూపినవు, మోసం నన్ను చేసినవు. ఆశలేని ప్రేమ చూపినవు, ఆగం నన్ను చేసినవు. నా కంట కన్నీరు ఏరులవుతుంటే నీకేమి బాధ అవుతుందే, మహారాణిలను ఉంటివే. నీ కంట కన్నీరు నా కంట పడితే నా గుండె బరువెక్కేనే, ఈ బాధ చూడలేనే. నా తల రాతలో లేవులే, గుండెలో తుల్లో బాధై ఉన్నవే. నా ఇంటి దీపమనుకున్ననే, వేరే ఇంటి వెలుగువైతివే. పానమనుకున్నానే నిన్ను, పాపం అనిపించలేదా? ఆశ పెంచుకున్నానే నీపై, మన్ను పోసిపోతివి నాపై. నిన్ను ప్రాణంగా ప్రేమించిన తప్పంత నాదెలే, మూయలేని బాధ చూపినవు, మోసం నన్ను చేసినవు. ఆశలేని ప్రేమ చూపినవు, ఆగం నన్ను చేసినవు. బాగున్నాయి సార్. లిరిక్స్ అయితే చాలా బాగా రాస్తుంది. ఇది ఫస్ట్ టైం నా నుంచి 2 సాంగ్స్ వినాయని చెప్పిన కదా, ఇది రామన్న సాంగ్ నాకు వచ్చింది. ఓకే ఓకే. ఇది రామన్న వాడాల్సిన సాంగ్. నుంచి అటు పోతే మళ్ళీ అటు నుంచి మీకు మళ్ళీ వచ్చింది. ఓకే ఓకే. అంత రిలీజ్ అయిందా సార్ ఇది సాంగ్? రిలీజ్ అయింది మేడం. ఇప్పుడు 700కి చేంజ్ ఉంది.
అంటే అప్పుడు పోయిన సాంగ్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా రావడం ఇది కూడా ఇప్పుడు నేను ఎట్లా ట్యూన్ అయితే ఇచ్చాను, రామన్న కూడా అట్లా ట్యూన్ ఇచ్చిండు. ఓకే ఓకే. తర్వాత నా దగ్గరకు వచ్చింది. అంటే ఫస్ట్ అదే అయింది. అదే నాకు జరిగిన తర్వాత ఇప్పుడు రామన్న సాంగ్ నాకు వచ్చింది. అచ్చా అచ్చా. చూసారండి, ఏదన్నా అట్లా ఆపోజిట్ అంటే టైం పడుతుంది, కాకపోతే మీకు తొందరనే మళ్ళీ అవకాశం ఏదన్నా టైం వస్తే మనకు వచ్చేటివి ఎలాగైనా వస్తాయి, పోయేటివి పోతాయి అనుకున్నా అంతే. అందులో ఇది ఒకటి వచ్చింది అంతే అంతే అంతే. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్ గా మళ్ళీ ఒక సాంగ్ స్టార్టింగ్ పాడారు కదా, అదొకసారి మళ్ళీ నాకు వినాలని ఉంది సార్ ఒక్కసారి. ఓకే మేడం, తప్పకుండా. నువ్వే నా ప్రేమ నీ మనసును మరిచి, నీవే నా ప్రాణమని ఊపిరి విడిచి, ఆ ఆ ఆ ఆ ఆ ఆ మనసు ఇచ్చినానే మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే, కలలు మోసినానే కథలు చేర్చినావే, నిజమునంత నీరుగార్చి నేరమైనావే, నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలుసు అయితిగా, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే, చినుకు కనులు అన్ని నన్ను చిన్నబోయి చూస్తూ ఉండినాయే, తన వెలుగు నువ్వని, చెరిగిపోని జ్ఞాపకాలు గుండెలోన దాగి ఉండినాయే, తన తలుపు నువ్వని, గోడుతోనే గుండె ఆగినాక, గూడు కట్టి నిన్ను పిలవలేక, నేనే మూగబోతినే నీలో ఆగమైతినే, నాలో భారమై బాధనై మిగిలిపోతినే, నేనే మూగబోతినే నీలో ఆగమైతినే, నాలో భారమై బాధనై మిగిలిపోతినే. సూపర్ సార్, చాలా చాలా. నాకైతే నేనైతే ఇది రీల్ కూడా చేసిన, ట్రై చేసిన ఇన్స్టాలో రీల్, నాకు నచ్చింది సాంగ్ బాగా, ట్రై చేసిన రీల్ కూడా. దీని మీద కవర్ సాంగ్స్ కూడా ఒక 3-4 ఛానల్స్ వాళ్ళు చేశారు. ఓకే, కవర్ సాంగ్స్ కూడా వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ఇది కూడా. నేను కాకపోతే అప్పుడు నాకు తెలియదు మీరే పాడారు, చాలా మందికి తెలియదు మేడం. అయితే అప్పుడు స్టూడియో వర్షన్ లో మా తమ్ముడు ఏంటంటే కొంచెం గ్లాసెస్ పెట్టుకున్నా లుక్ బాగుంటది అది అన్నాడు. ఆ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల నేను చాలా పెద్దగా అనిపించాను అందరికి. నేను లైవ్ లో నన్ను చూస్తే గుర్తుపట్టలేరు, అరే మీరే నాన్న పాడింది ఈ సాంగ్ అని అట్లా చాలా మంది షాక్ అయ్యారు అనమాట. అరే అందులో స్టూడియో వర్షన్ లో అట్లున్నారు ఇట్లున్నారు అని. థ్యాంక్ యూ సార్ మళ్ళీ మాకోసం పాడినందుకు. ఓకే సార్, మళ్ళీ అడగొచ్చు లేదా, నేను మళ్ళీ అడుగుతున్నా. మీరు ఇంత ముందు కొంచెం అటు ఇటు అన్నట్టు చెప్పారు, మరి ఫస్ట్ సాంగ్ ఉంది కదా మన ఛానల్, అంటే మీరు ఓన్ ఛానల్ అన్నారు, సో దానికి మీరు ముందు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత మీకు ఇన్కమ్ ఎలా వచ్చింది? అయితే ఏంటి స్టార్టింగ్ లో నేను మా తమ్ముడు మా బావ అని చెప్పాం కదా, ముగ్గురం ఉన్నాము. అప్పుడు స్టూడియో వర్షన్ వరకే చేద్దాం అనుకున్నాం మేడం. ఆ స్టూడియో వర్షన్ కు 30,000 వరకు అయింది. స్టూడియో వర్షన్ పెట్టిన తర్వాత ఇది వీడియో చేస్తే బాగుంటది అని కామెంట్లు వచ్చినాయని చెప్పినాం కదా. అప్పుడు ఇది డైరెక్టర్ దేవ పునగంట అని చాలా బాగా తీసిండు. అతని దగ్గర వెళ్ళేది మా తమ్ముడికి డైరెక్ట్ పరిచయము. దీన్ని మిగతా మొత్తం మా తమ్ముడే చూసుకుండు. అతని దగ్గర ఎంత అవుతుంది ఏంటంటే ఇది 1,50,000 వరకు అట్లా అవుతుంది అని చెప్పిండు. తర్వాత ఈ 1,50,000 మేమిద్దరమే కాబట్టి అంత బడ్జెట్ మాతో లేకపోవడం వల్ల మేము ఒక 5 మా ఇద్దరితో పాటు ఇంకొక 3 పార్ట్నర్ కలుపుకున్నాం అనమాట. 5 మెంబర్స్ మేము ఆర్కే మ్యూజిక్ లో 5 మెంబర్స్ పార్ట్నర్. అందరం తల 5 మెంబర్స్ అందరం కలిసి షేర్ చేసుకున్నాం. షేర్ చేసి సాంగ్ తీసినాం. మాకు ఇప్పుడు ఓన్లీ ఈ సాంగ్ వరకే 8 లాక్ వరకు వచ్చింది. 8 లాక్ వరకు వచ్చింది. దీని ఖర్చు 1,50,000 వరకు వచ్చింది. దీని ఇన్కమ్ ఓన్లీ మనసు ఇచ్చిన సాంగ్ వరకు 8 లాక్ వరకు వచ్చింది. ఇంకా మా పార్ట్నర్స్
అందరు కూడా నాకు మా తమ్ముడికి బాగా సపోర్ట్ చేస్తారు. అచ్చా. ఇంకా మేము ఏదనుకుంటే అది సరే, మీరు వెళ్ళే రూట్లో మీరు వెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తామని మాకు మంచి సపోర్టర్గా ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పటి వరకు అయితే అంత బాగానే ఉంది. అంటే కొంత మనకి అట్లా మనం చేసుకున్నా కానీ కొంచెం సపోర్టింగ్ చాలా బాగా ఇస్తారు. అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు ఇట్లా అని ఏం లేదు. అంటే ఇప్పుడు నువ్వు రాయి మీ అన్నవాడు, మేమిద్దరం అన్నదమ్ములం కదా, సరే మీరే చేసుకుంటారా అట్లా అని ఏం లేదు. సరే మీరు ఏది అనుకుంటున్నారో మీరు ఇట్లా మీరు చెయ్యండి, మేము చేసేది మీకు ఎంత సపోర్ట్ చేయాలో మేము చేస్తాం అనేది మాకు బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. కానీ అలాంటి వాళ్ళు దొరకడం కష్టం సార్, సపోర్టింగ్ గా ఉండడం అట్లా కష్టం. కాకపోతే అట్లా దొరికి రావటం అదృష్టం అనుకోవాలి. మరి మీరు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మీ తరఫున ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే 100% మేడం, తప్పకుండా చెప్తా. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు లేకపోయి ఉంటే మనిషి చిన్న సాంగ్ తొందరగా వీడియో వర్షన్ వస్తుందని నేను అనుకోలేదు. వాళ్ళు మాకు తోడవడం వల్లనే ఈ వీడియో బయటకు వచ్చింది. కాబట్టి మీ అందరికి, మన ఆర్కే మ్యూజిక్ పార్ట్నర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ప్రోత్సాహం సపోర్ట్ వల్లనే నేను మా తమ్ముడి స్థాయికి వచ్చినామని గట్టిగా నమ్ముతున్నాను. నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను. ఓకే సార్, మా కోసం మేము పిలవగానే విలేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి మాకు మీ టైం కేటాయించి మీ ఇంటర్వ్యూకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా ముందు మంచి సాంగ్స్ పాడాలి, ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి మన రామకృష్ణ గారి పాటల ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది అనేది. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వ్యూవర్ టీవీ ఛానల్. నేను మీ గీతా కృష్ణ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.